హాయ్ అండి. డబుల్ లేయర్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా లేయర్స్ కోసం కట్ చేసుకున్న క్లాత్కి రెండు వైపులా అంచులు కుట్టుకుందామండి. ఆ తర్వాత వచ్చేసి ఆ కుట్టుకున్న లేయర్స్కి వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకుందాము. ఈ విధంగా కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా ఫ్రిల్స్ పెట్టేద్దామండి. ఫ్రిల్స్ పెట్టేసి పక్కన పెట్టేద్దాము. చూడండి, చూపించిన విధంగా చాలా చక్కగా ఫ్రిల్స్ వస్తాయి అట్లా పెట్టుకుంటే. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను నేను. నెక్ క్యాన్వాస్తో కట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి. ఏ షేప్ అయినా కూడాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్. ఇట్లా బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. నిదానంగా, బిగినర్స్ అయితే నిదానంగా కుట్టుకోండి. ముందు మెయిన్ కుట్టు ఇంపార్టెంట్. ఇది గజిబిజిగా కుట్టకండి. ఫినిషింగ్ మంచిగా రావాలంటే నీట్గా కుట్టండి ఫస్ట్. అంతేనండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కాట్లు పెట్టుకుంటున్నాను. కాట్లు పెట్టేసుకొని తిప్పేసి పైన అనగ కుట్టేయాలండి. అనగ కుట్టేయాలి, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూపించిన విధానంగా నిదానంగా కుట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా డాట్స్ వేయాలండి బ్యాక్ పార్ట్లో. 1 ఇంచ్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, 7.5 ఇంచెస్ పెట్టానండి పొడవు. 2 సైడ్స్ కూడా వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ పెట్టాను. సేమ్ ముందు ఎలా కుట్టుకున్నామో సేమ్ అట్లాగే నిదానంగా సర్దుకుంటూ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కుట్టేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కాట్లు పెట్టాలండి. కాట్లు పెడితే ఈజీగా ఉంటుంది, బాగా తిరుగుతుంది, ఫ్రీగా ఉంటుంది. పైన అనగ కుట్టేయాలి. ఇప్పుడు నిదానంగా కుట్టుకోండి. ఆ తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండు షోల్డర్స్ జాయింట్స్ చేస్తున్నాను. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ జాయింట్ చేద్దామండి. ముందుగానే హ్యాండ్కి ఫ్రిల్స్ పెట్టాను. హ్యాండ్కి షోల్డర్ దగ్గర ఫ్రిల్ వస్తుంది. ఇది పఫ్ హ్యాండ్. ఒక పక్క హ్యాండ్ కుట్టేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకుంటున్నానండి. నిదానంగా కుట్టండి. ఫినిషింగ్ ఇంపార్టెంట్. హ్యాండ్ కుట్టుకున్నాక హ్యాండ్కి పట్టీ అండి. హ్యాండ్ పట్టీ కట్ చేసి పెట్టుకున్నాను. హ్యాండ్ పట్టీని యాడ్ చేస్తున్నాను. మళ్ళీ పైన ఒక అనగ కుట్టేసేసి, దీనికి హెమ్మింగ్ లేదు కాబట్టి తిప్పేసి ఒక కుట్టేసేయడమేనండి. అయిపోయిన తర్వాత ఇంకా నడుము దగ్గర బాడీ పార్ట్కి ముందుగానే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా లేయర్ పార్ట్కి, అది యాడ్ చేస్తున్నానండి. నిదానంగా ఫ్రిల్స్ సర్దుకుంటూ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండిటికి కుట్టేసుకోవడమేనండి. ఈ ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్ కుట్టుకుని ఎలా వచ్చిందో చెప్పండి. చాలా బాగుంటుందండి. ఒక లేయర్ అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్ యాడ్ చేస్తున్నానండి. ముందుగా కటింగ్ వీడియోలో చెప్పినట్టు నడుము దగ్గర మాత్రం ఖచ్చితంగా అది 1.5 ఇంచ్ పెట్టండి క్రాస్. చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఈ 28 సైజు నడుము కొలత వాళ్ళకి. ఇంకా చాలా చాలా మంచి టిప్స్ ఉన్నాయండి, ముందు వీడియోలో చెప్తాను. ఇది కుట్టడం అయిపోయిన తర్వాత నడుము దగ్గర కింద బాడీ పార్ట్కి కింద పార్ట్కి వచ్చేసి లైనింగ్ యాడ్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకా సైడ్ కుట్లు యాడ్ చేస్తున్నానండి. సైడ్ జాయింట్ చేయడమేను. నీట్గా కుట్టుకి ఒక పాదం గ్యాప్ ఉండేటట్టు కుట్టుకోండి. చూడడానికి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూడంగానే ముందు కుట్టు బాగుండాలండి. అంతేనండి. ఒక పక్క అయిపోయింది, ఇంకో పక్క కూడా కుడుతున్నాను. ఇట్లా 2 సైడ్స్ అయిపోయిన తర్వాత ఇంకా కింద అంచులు ఉన్నాయి కదా, అవి సైడ్ జాయింట్ చేస్తున్నాను. ఇట్లాగే లైనింగ్ క్లాత్ కూడా అట్లాగే జాయింట్ చేయాలండి. అంతేనండి. లాంగ్ ఫ్రాక్ కంప్లీట్ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.